మానవ సమాజానికి అవసరమైనటువంటి సర్వోన్నతమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. మనుషులందరూ నేర్చుకోవలసినటువంటి సంగతులుగా, మానవ కళ్యాణానికి దోహదపడే సంగతులుగా దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నాయి. ఈ మాటలను ఆత్మానుసారముగా ఆలోచిస్తూ, దేవుని సహాయము చేత గ్రహిస్తూ, వారి జీవితాలను చక్కదిద్దుకునేవారు ఎవరైతే ఉంటారో వారంత ధన్యులవుతారు. దేవుని మాటలను శ్రద్ధతో నేర్చుకుని ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకు మీ చుట్టూ ఉన్నవారికి దేవుని యొక్క దీవెన, ఆయన ఆశీర్వాదము సమృద్ధిగా కలగాలని నేను కోరుకుంటూ, ఈరోజు మనవారు అనే ఈ కార్యక్రమానికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. మనిషి సంఘజీవి. మనిషి సంఘజీవి. నలుగురితో పాటు జీవిస్తున్నాడు. మనిషి ఒంటరిగా లేడు. ఈరోజు కోటాను కోట్ల మంది మనుషులుగా మానవ సమాజం మనకు కనిపించుచున్నది. మొదటి మానవుడైనటువంటి ఆదామును సృష్టించిన దేవుడు ఆదాము ద్వారా అనేక మంది మనుషులు భూమి మీదకి రావాలని సంకల్పించాడు. అందుకే ఆదాము హవ్వలను ఆశీర్వదిస్తూ దేవుడు పలికిన మాటలు ఏమిటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, విస్తరించండి. అంటే మీ ఇద్దరితో సరిపెట్టకూడదు. ఇంత సువిశాలమైనటువంటి భూలోకాన్ని అనేక మంది మనుషుల కొరకు నేను సృష్టించాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందువలన మీరు ఫలించండి, అభివృద్ధి నొందండి, విస్తరించండి అని దేవుడు తెలియజేశాడు. ఈరోజు ప్రస్తుతం కోటాను కోట్లుగా ఉన్నటువంటి మానవ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు, ఈ మనుషులలో అనేక మందికి దేవుని యొక్క సంగతులు తెలియదు. కొందరికి మాత్రమే దేవుని జ్ఞానం అర్థమైంది. కొందరు మాత్రమే నీతి మార్గంలో నడుచుకుంటున్నారు. ఆ కొందరుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలకు దేవుడు తెలియజేసేటువంటి సందేశం ఏంటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి అందరి కొరకు కూడా మీరు ప్రార్థించాలి, వారి కొరకు మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు నీతిని గ్రహించినవారు, మీరు సత్యమును తెలుసుకున్నవారు, మీరు దేవుని బిడ్డలు కనుక శరీరపరంగా సమాజములో, సంఘములో జీవిస్తున్నారు గనుక మీ చుట్టూ ఉన్నవారి యొక్క సహకారం మీకు ఉండాలి. గనుక వారందరి క్షేమము నిమిత్తము, వారందరూ చక్కగా మనుగడను కొనసాగించు నిమిత్తము మీరు ప్రార్థించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులందరితో సఖ్యమైతే ప్రతి ఒక్కరితో కూడా మీరు సమాధానముగా ఉండండి అని దేవుడు సూచించాడు. కోటాను కోట్ల మంది మనుషులలో అనేక మంది అవిశ్వాసులు, నేను విశ్వాసిగా బ్రతుకుతున్నాను, వారితో నేను అన్ని విషయాలలోనూ తెగతెంపులు చేసుకుంటాను అంటే కుదరదు. ఆత్మ విషయంలో మాత్రమే వారికి మనం వేరుగా ఉంటున్నాం. శరీరము విషయంలో అంటే ఆత్మను బట్టి ఆత్మానుసారముగా దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చటానికి శరీరమందలి జీవితం కూడా మనకు అవసరమే. అయితే శరీరానుసారంగా మనం ప్రవర్తించం. శరీరము నిమిత్తం మనం బ్రతకం, ఆత్మను బట్టి మనం బ్రతుకుతున్నాం. అయితే
ఆత్మను బట్టి బ్రతుకుచున్నటువంటి మనకు శరీరపరమైనటువంటి జీవితం కూడా ఆయుష్ ఉన్నంత వరకు ముఖ్యమే కదా. శరీరపరమైనటువంటి ఈ బ్రతుకు నిమిత్తము మన చుట్టూ ఉన్న వారందరి సహకారము మనకు ఉండాలి, మన సహకారము వారికి ఆ విషయాలలో ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై దేవుడు తెలియజేసినటువంటి చక్కని మాటలను మీరు చూడండి. ముందుగా, సఖ్యమైతే అందరితోనూ మీరు సమాధానముగా ఉండాలని దేవుడు సూచించినటువంటి మాటలను మీరు గ్రహించండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యంలో చూడండి. అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వాక్యం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే అంటే ఆ మాట, ఆ పదం ఎందుకు ప్రయోగింపబడిందంటే దేవుని వాక్యమును అతిక్రమించకుండా అని అర్థం. దేవుని వాక్యమును అతిక్రమించకుండా, దేవునికి కీడు చేయకుండా, మీ ఆత్మను మీరు నాశనంలో నడిపించుకోకుండా, వాక్యానుసారముగా నడుచుకుంటూ మనుషులందరితో సమాధానంగా ఉండండి. సఖ్యమైతే సమస్త మనుషులతో కూడా మీరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. అంటే గొడవలొద్దు, విభేదాలొద్దు, సమాధానముగా ఉండండి. ఎందుకంటే మనము సంఘజీవులం. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భూలోకం ఇక్కడ లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దునియా ఉందా? లేదు. ఒకే దునియాలో అందరూ బ్రతుకుతున్నాం. ఒకే భూమి మీద అందరూ బ్రతుకుతున్నాం. ఒకే దేశంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఒకే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఒకే జిల్లాలో జిల్లా ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఒకే మండలంలో ఉన్న ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఒకే పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరూ బ్రతుకుతున్నారు. ఒకే గ్రామంలో, ఒకే పల్లెలో అక్కడ ఉండేటువంటి మనుషులందరూ జీవిస్తున్నారు. ఒకే ఇంటిలో కుటుంబపు వారందరూ జీవిస్తున్నారు. మనిషి సంఘజీవి. శరీరమును బట్టి ఈ బ్రతుకు కాలములో మనిషి సంఘజీవిగా ఉన్నాడు గనక ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అందరితోనూ సమాధానముగా ఉండటానికి, పరస్పర సహకారాన్ని అందించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మానుసారముగా ఆలోచన చేసినప్పుడు మనము నీతి మార్గమును అనుసరిస్తూ అనేక మందికి నీతిని ప్రకటించే వారముగా ఉండాలి. అందులో కూడా బలవంతం ఉండకూడదు. మరలా మనము నీతిని అనుసరిస్తున్నప్పుడు, మనము దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఎదుటివారు కూడా ఈ విశ్వాసంలోనే ఉండాలని బలవంతం చేయొచ్చా? లేదు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి ఇష్టం వారిది. కానీ నీవు ప్రకటన చేస్తున్నావు, నీతి మార్గమును, సత్యమైన మార్గమును ప్రకటన చేయబద్ధుడుగా ఉన్నావు. ఎందుకనగా రేపటి దినాన వారు ఆత్మగా మారినప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, నీవు కూడా శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మారినప్పుడు, అప్పుడు వారు అడుగుతారు, నీకు న్యాయం తెలుసు, నీకు ధర్మం తెలుసు, సత్యం తెలుసు, ఎందుకు నాకు ప్రకటించలేదని వారు అడుగుతారు. కనుక ఆ ఆక్షేపణ మీ మీద ఉండకుండా మీరు ప్రకటింపబద్ధులుగా ఉన్నారు, కానీ బలవంతం చేయకూడదు. ఏ ఒక్కరిని కూడా బలవంతం చేయకూడదు. వారు మనస్సు మార్చుకుంటే సత్యమును అనుసరిస్తారు. అది వారికి సంబంధించిన విషయం. అయితే శరీరమును బట్టి ప్రతి ఒక్కరితో కూడా ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఇది దేవుడు తెలియజేసినటువంటి సూత్రం. మనుషులందరూ ఒకే విశ్వాసంలో ఉండాలని దేవుడు కోరుకున్నా ఉన్నారా? లేరు. అది అసాధ్యమైపోయింది. అపవాది అయిన వాడు అందరి మనస్సులను కలిపి జరిపేశాడు. ఎవరిష్టం వారిదన్నట్టుగా బ్రతుకుతున్నారు. కనుక ఆత్మ విషయంలో ఏకత్రాటిపై ఈ సమాజం లేదు. శరీరము విషయంలో పరస్పర సహకారాన్ని అందించుకోండి దేవుడు తన బిడ్డలకు తెలియజేస్తున్నాడు. బయటవారు ఎలాగూ ఈ మాటలను వినరు, అంగీకరించరు. తన బిడ్డలకు దేవుడు తెలియజేస్తున్నాడు, మిగిలిన వారందరితో మీరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి న్యాయమేనా? అవును, న్యాయమే. సఖ్యమైతే సమస్త విషయములలో సమస్త మనుషులతో మీరు సమాధానముగా ఉండుడి. అయితే న్యాయం తప్పకుండా, ధర్మాన్ని అతిక్రమించకుండా, దేవుని వాక్యమును మీరు మేరకుండా, మొదట మీరు దేవుణ్ణి చూడాలి. మీ మనస్సులో మొదటి స్థానంలో దేవుడు ఉండాలి. కనుక వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తూ సఖ్యమైతే
మనుషులందరితో కూడా మీరు ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. సమాధానముగా ఉండాలి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై, అనగా సంఘజీవిగా మనం బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనేటువంటి దాని విషయమై ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే దేవుడు మరిన్ని విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నారు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఇక్కడ దేవుడు తన బిడ్డల కొరకు ఆలోచిస్తున్నాడు. అంటే మన అందరి కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారు, నిత్యత్వం మీద ఆలోచన కలిగి బ్రతుకుతున్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. కనుక వీరికి మంచి సూచన చేయాలి అని దేవుడు భావించాడు. మనకు దేవుడు సంఘజీవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు చెబుతున్నటువంటి మాటలు ఏమిటి? మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అసలే దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు ఓర్వలేని వారు మీ చుట్టూ ఎందరో ఉంటారు. ముఖ్యంగా సాతాను అయినవాడు, వాడి అనుచరులు మిమ్మును అడ్డగించటానికి, మిమ్మును శోధించటానికి, మిమ్మును శ్రమణ పాలు చేయటానికి ఎంతోమంది పొంచి ఉంటారు. మరి అలాంటి పరిస్థితులలో దేవుడు మిమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాడు. మనందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, మీరు సంపూర్ణ భక్తియు, అంటే శ్రమలలో మీరు ఓర్పును కోల్పోయి వెనకడుగు వేసేవారుగా ఉండకుండా మీ భక్తిని సంపూర్ణం చేసుకోవాలి. మీరు మాన్యులుగా ఉండాలి. మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మీ జీవితకాలం అంతా కూడా మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మీ చుట్టూ ఉన్నటువంటి వారందరి కొరకు మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు సంఘజీవులు, సమూహముల మధ్య మీరు నివసిస్తున్నారు. కనుక మీరు ప్రార్థించేటప్పుడు విజ్ఞాపన చేసేటప్పుడు, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల కొరకు మీరు ఆలోచించండి. మనుషులందరి కొరకు మీరు ఆలోచించాలి. అలాగే రాజుల కొరకు అధికారుల కొరకు కూడా మీరు ఆలోచించాలి. మనుషులందరి నిమిత్తము మరియు ఆ మనుషులందరిలో రాజుల నిమిత్తము మరియు అధికారుల నిమిత్తము. ప్రస్తుతం రాజులు అంటే మనకు మంత్రులు, ప్రధానులు, వీరందరూ కనిపిస్తున్నారు. ఆ రాజుల స్థానంలో ఇప్పుడు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రధానులు కనిపిస్తున్నారు. అధికారులంటే ఎప్పుడూ ఉండేవారే. ఒక కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ఎస్పీ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అధికారి కావచ్చు. అధికారులు వారు ఉద్యోగంలో ఉన్నంతకాలం కూడా వారికి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే, వారు ఒకే చోట పనిచేస్తున్నప్పుడు వారి అధికారం చాలా కాలం ఉంటుంది. అధికారులు ప్రస్తుత కాలంలో ఈ మంత్రులు, ప్రజాప్రతినిధులు అయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మారచ్చు. ఏదేమైనప్పటికీ ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని వాక్యము తెలిసిన వారముగా మన యొక్క బాధ్యత ఏంటి? మనము సంపూర్ణ భక్తిని, మాన్యతను కలిగి ఆ భక్తిని మనం పూర్తి చేసుకునే నిమిత్తము, మాన్యత కలిగి దేవుని దృష్టికి కనిపించే నిమిత్తము, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు,
అంటే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రధానులు, వారి కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థించాలి. మనము దేవుణ్ణి అడగాలి, యాచించాలి, విజ్ఞాపన చేయాలి, అలాగే కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. చాలామంది ఈ మాటలను చదువుతారు, కానీ పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఎలా అంటే, మనము రాజుల నిమిత్తం ప్రార్థించాలని, అధికారుల నిమిత్తం ప్రార్థించాలని దేవుడు ఆదేశించాడు గనుక మనం వారి కొరకు ప్రార్థన చేసేద్దాం అని ప్రార్థన చేసేస్తారు. ఎలా చేసేస్తారు? మమ్మను పరిపాలిస్తున్నటువంటి అధికారులందరినీ కాపాడు తండ్రి, వారికి నీ సంరక్షణనివ్వు తండ్రి, వారికి నీ దీవెనలివ్వు తండ్రి, వారికి నీ ఆశీర్వాదాలు కుమ్మరించు తండ్రి, మమ్మను పరిపాలిస్తున్నటువంటి నాయకులందరినీ కాపాడు తండ్రి, వారి కుటుంబాలకు ఆశీర్వాదాలు ఇవ్వు తండ్రి, ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు తెలియజేసినటువంటి సంగతులు ఏంటంటే, మీరు వారి కొరకు ప్రార్థించాలి, యాచించాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? వారు చక్కగా పరిపాలన చేయు నిమిత్తము వారిని కాపాడమని దేవుణ్ణి కోరుకోవాలి. వారు లంచగొండులుగా ఉంటే, వారు లంచగొండులుగా ఉండకుండు నిమిత్తము నీవు సహాయం చేయి తండ్రి, వారికి జ్ఞానము నేర్పు తండ్రి, ఆ బుద్ధి కలిగిన మాటలు వారి చెవిన పడేటట్టుగా సహాయం చేయి తండ్రి అని వేడుకోవాలి. అంతే తప్ప వారు లంచగొండులుగా ఉన్నప్పుడు వారిని ఇంకా బహుగా ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో దోషం ఉంటుంది. వారు హత్యలు చేస్తుంటే, హత్యా రాజకీయాలు చేస్తుంటే వారిని ఇంకా దీవించు తండ్రి అని ప్రార్థించటంలో ఏవైనా న్యాయం ఉందా? కనుక వారిని గూర్చి ప్రార్థించటం అంటే అర్థం ఏంటన్నమాట? వారు సన్మార్గంలో నడుచుకునేటట్టుగా నీవు సహాయం చేయి తండ్రి, వారు నీ మాటలు వినేటట్టుగా వారికి మంచి మనస్సును దయచేయి తండ్రి, ఈ విధంగా ప్రార్థించాలి. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వు తండ్రి, కానీ ఆ ఆరోగ్యం వారు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండుట దేని కొరకై ఉండాలి? ప్రజలను చక్కగా పరిపాలించే నిమిత్తమై ఉండాలి. చూసారా? దేవుని ఆలోచనను మీరు తెలుసుకోవాలి. వాక్యమును కేవలం పైపైన మాత్రమే చదివిన వారు ఎలా అర్థం చేసుకున్నారంటే, ప్రతిరోజు కూడా మంత్రుల కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, అధికారుల కొరకు వారి క్షేమము నిమిత్తం ప్రార్థించాలి. వారు ఎలా ఉన్నా కానీ ప్రార్థించేయాలనుకుంటున్నారు. వారు ఎంతటి తప్పుడు విధానాలతో ఉన్నా ప్రార్థించేయాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డలు క్షేమముగా బ్రతుకు నిమిత్తము, తన బిడ్డలు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూస్తారా? అక్కడ ప్రధానమైనటువంటి మోటో మీరు గమనిస్తున్నారా? దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దేని కొరకు? అసలు ఆ వాక్యం ఎలా ప్రారంభింపబడిందో చూడండి. మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు అంటే ప్రజాప్రతినిధుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మీరు దేవునికి చెల్లిస్తూ వారందరి విషయమై మీరు జ్ఞాపకాలలో ఉంచుకోండి, మీరు ఆలోచించండి అని తెలియచేయబడింది. వారందరితోనూ సఖ్యమైతే సమాధానముగా ఉండండి, వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అంటే వారున్నటువంటి తప్పుడు విధానాలలోనే వారు ఇంకా వర్ధిల్లాలని కాదు, వారు చక్కగా పరిపాలన చేయాలని, వారు న్యాయమును తప్పకుండా పరిపాలన చేయాలని, శాంతి భద్రతలను వారు కాపాడాలని, పేదలను వారు ఆదుకోవాలని, వారు లంచగొండులుగా మారకూడదని, అవినీతికి వారు పాల్పడకూడదని, స్వార్థపరులుగా వారు ఉండకూడదని ఇన్ని విషయాలలో ప్రార్థన చేయాలి. ఇలాంటి విషయాలలో ప్రార్థన చేయాలి. అంతే తప్ప గ్రుడ్డిగా ప్రార్థన చేస్తారు చాలామంది. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు. వారిని ఏవైనా ఫంక్షన్స్కి కూడా పాస్టర్లు ఆహ్వానిస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఇంకా వారిని పొగిడేస్తుంటారు. వారు ఎలాంటి వారు అనేది పట్టించుకోకుండా
శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తూ సభాముఖంగా వారిని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. ఎందుకంటే వీరికి తర్వాత వారితో ఏదో ఒక పని ఉంది, ఏదో ఒక అవసరత ఉంటుంది కనుక వారిని అల్లంత ఎత్తుకు ఎత్తేస్తారు. ఇవి మంచి విధానాలు కావు. ఇవి దేవుని దృష్టికి వేషధారణతో కూడినటువంటి విధానాలు. వారి రక్షణ నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వారు సన్మార్గంలో నడుచుకునే నిమిత్తం వారికి 2 మాటలు చెప్పగలుగుతున్నావా? వారికి క్రీస్తును గూర్చినటువంటి పరిచయాన్ని చేయగలుగుతున్నావా? నీలో క్రీస్తును వారికి చూపించగలుగుతున్నావా? నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరి కొరకు నీవు ప్రార్థించాలంటే ఏ విషయంలో ప్రార్థించాలి? వారు రక్షణ పొందేటట్లుగా నీవు ప్రార్థించాలి. వారు సత్యమును గ్రహించేటట్లుగా నీవు ప్రార్థించాలి. వారు న్యాయమును తప్పకుండా ఉండేటట్లు నీవు ప్రార్థించాలి. వారు మంచి పరిపాలన, సుపరిపాలన అందించేటట్టుగా ఉండు నిమిత్తం నీవు ప్రార్థించాలి. మనందరికీ ఆ బాధ్యత అప్పగింపబడి ఉన్నది. ఈ విషయంలో హెచ్చరిక జారీ చేయబడింది. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనమందరము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించు నిమిత్తము మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల నిమిత్తం మనం ప్రార్థించాలి. ఏ విషయాల్లో అంటే వారు సత్యమును గ్రహించి సన్మార్గంలో నడుచు నిమిత్తము మనము ప్రార్థించాలి. మనలను పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రధానులు, అలాగే మన పైన ఉన్నటువంటి అధికారులు, వీరందరి నిమిత్తం మనం ప్రార్థించాలి. వారు సత్యమును అనుసరించాలని ప్రార్థించాలి. వారు న్యాయమును తప్పిపోకూడదని మనం ప్రార్థించాలి. వారు మంచి పరిపాలనను అందించాలని ప్రార్థించాలి. వారు చక్కని పరిపాలన చేయగలిగితేనే కదా మనమందరం సుఖంగా ఉండేది. వారు తప్పుడు చట్టాలను తీసుకొచ్చారనుకోండి, అర్థం పర్థం లేని చట్టాలు చేశారనుకోండి, ఆ చట్టాల వలన మనకు ఎంత ఇబ్బంది చెప్పండి. మనుషులందరికీ ఇబ్బంది, అలాగే నీతి మార్గంలో నడుచుకుంటున్న వారికి కూడా ఇబ్బంది. ఎందుకంటే మనుషులందరితో పాటే నీతిమంతులు కూడా జీవిస్తున్నారు కదా. అందుకే ప్రారంభం నుంచి మీకు ఆ మాటను నేను పరిచయం చేస్తున్నాను. సంఘజీవులం అంటే మనము మిగిలిన వారితో కలిపి బ్రతుకుతున్నాము. పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవాలి. మన సహకారం వారికి ఇవ్వాలి, వారి సహకారాన్ని మనం తీసుకోవాలి. శరీరపరంగా దేవుడు ఈ విధమైనటువంటి క్రమమును ఉంచాడు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మనం ఆత్మ విషయమై ఆలోచించాలి. ప్రధానంగా మన యొక్క గురి అంతా కూడా నిత్య జీవంపై ఉండాలి. అయితే ఆ నిత్య జీవార్థమైన బ్రతుకును మనము కొనసాగించుకొను నిమిత్తము మన చుట్టూ ఉన్న వారి క్షేమము కూడా మనకు అవసరము. మనకు అవసరం కనుక వారందరి నిమిత్తము మనం ప్రార్థింపబద్ధులమై ఉన్నాం. పరలోకమందున దేవుడు మనుషులందరి నిమిత్తం ఏమని ఆలోచిస్తున్నాడో చూడండి. క్రింది మాటలలో అనుసంధానంగా వ్రాయబడింది. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? మన ఆలోచన మన చుట్టూ ఉన్నవారి నిమిత్తం ఏ విధంగా ఉండాలి? దేవుని ఆలోచన ఏ విధంగా ఉంటుందో మన ఆలోచన కూడా ఆ విధంగానే ఉండాలి. దేవుని ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు 4వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరి నిమిత్తము దేవుని ఆలోచన ఎలా ఉందో చూసారా? దేవుని ఆలోచన మనం తెలుసుకుంటే మన ఆలోచన కూడా మనుషులందరి నిమిత్తం ఆ విధంగానే ఉంటుంది. దేవుని ఆలోచన తెలియకపోతే దేవుని వాక్యాన్ని పైపైన చూస్తారు. ప్రార్థించమని వ్రాయబడి ఉంది కనుక ప్రార్థించేద్దాం అనుకుంటున్నారు. ప్రియులారా, ఆలోచించాలి. దేవుని మనసు ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఇదిగో ఇక్కడ వ్రాయబడింది కదా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇప్పుడు మన కోరిక కూడా ఏ విధంగా ఉండాలో చూడండి. మన కోరిక కూడా ఏ విధంగా ఉండాలి? మనుషులందరూ రక్షణ పొంది వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని మన కోరిక కూడా ఉండాలి. అందుకొరకు మనం ప్రార్థించాలి. మనుషులందరి నిమిత్తము అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులందరి నిమిత్తము, రాజుల కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు మనం ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలి? సత్యమును నిలబెట్టుటకు.
సత్యమును నిలబెట్టుటకు. సత్యం అనేది ఉంటే మనుషులు చక్కగా జీవిస్తారు. అదే అవినీతి ఉంటే, అక్రమాలుంటే ఏమవుతుంది? ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తం అవుతుంది. వారు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అసలు వారి బ్రతుకే దుర్భరం అయిపోతుంది. ఈరోజు ప్రస్తుతానికి శ్రీలంక పరిస్థితి చూడండి. శ్రీలంకలో అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి రావటానికి కారణం ఏమిటి? నీతి లేదు, న్యాయం లేదు, దేవుని వాక్యం లేదు, సత్యం లేదు. చూసారా? అటువంటి పరిస్థితులు ఎక్కడ కలుగుతున్నా కానీ మీరు ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఈ జ్ఞానం ఉందా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రజలలో ఈ జ్ఞానం ఉందా? మనలో ఈ జ్ఞానం ఉందా? నేర్చుకోవాలి. దేవుడు తెలియజేశాడు, తన బిడ్డలకు ముఖ్యంగా సూచించాడు. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే, అంటే కరువు కాటకాలతో మీరున్న ప్రాంతం కకావికలం అయిపోకుండా మీరే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? దేవుని బిడ్డగా, సత్యము తెలిసిన వాడవుగా, సత్యము తెలిసిన దానవుగా, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల నిమిత్తము నీవు ప్రార్థించాలి. నిన్ను పరిపాలిస్తున్న వారి నిమిత్తము నీవు ప్రార్థించాలి. నీ పైన అధికారుల నిమిత్తము నీవు ప్రార్థించాలి. వారు సన్మార్గములో ఉండాలని ప్రార్థించాలి. వారు లంచగొండులుగా మారిపోయి విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటే చివరికి ఏమవుతుంది? దివాలా తీస్తుంది. కనుక వారిని దీవించు తండ్రి, వారిని ఆశీర్వదించు తండ్రి. వారు ఎంత లంచగొండులుగా ఉన్నా కానీ, ఎన్ని అక్రమాలు చేస్తున్నా కానీ వారిని సంపదలతో తులుతూగేలా చేసే తండ్రిని ప్రార్థన చేయటంలో నువ్వు కూడా దోషమైపోతావు. జాగ్రత్త, అలా చేయకూడదు. తెలివి తక్కువగా ప్రార్థన చేయకూడదు. తెలివైన వారుగా ఉండి, జ్ఞానము తెలిసిన వారుగా ఉండి, వాక్యానుసారముగా ప్రార్థన చేయాలి. వారు సత్యమును అనుసరించేలా సహాయం చేయి తండ్రి. వారు సత్యమును ఎలా అనుసరిస్తారు? సత్యమును గూర్చిన బోధ వారు వినటానికి అనుకూలతను ఏర్పరచు తండ్రి. దేవుని మాటలు వారి చెవిన పడేటట్టుగా సహాయం చేయి తండ్రి. కనుక ఈ విధమైనటువంటి ప్రార్థన మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రొత్తగా ఏదైనా ఒక పార్టీ ప్రజాధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు వారి నిమిత్తం ప్రార్థించాలి. ఆ నాయకులందరికీ మంచి మనస్సు ఉండేటట్లుగా దేవుణ్ణి కోరుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు బాగున్నప్పుడు మనము కూడా నెమ్మదిగాను సుఖముగాను జీవించగలిగిన అవకాశం ఉంది. వారు మంచి చట్టాలు చేయు నిమిత్తము మనం ప్రార్థించాలి. ప్రియులారా, ఈ విషయములో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క కోరికనే మనము కూడా కలిగి ఉండి మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి, వారు రక్షణను పొందాలనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థించాలి, పని చేయాలి. కేవలం ప్రార్థించి కూర్చుంటే సరిపోదు. మన వంతుగా మనుషులకు దేవుని జ్ఞానాన్ని పంపిణీ చేసేటువంటి విధానాలలో మన యొక్క కార్యకలాపాలు కూడా ఉండాలి. మన యొక్క కష్టము కూడా అందులో పాలిభాగం కావాలి. ఈ విధముగా ఆలోచన చేస్తూ దేవుని వాక్యమును మనము అనుసరిస్తూ దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మనము సంపూర్ణ భక్తిని కాపాడుకొనగలిగిన వారం అవుతాం. మనము సంపూర్ణ భక్తిని అప్పుడే కాపాడుకుంటాం. మనం మాన్యులుగా కనిపిస్తాం దేవుని దృష్టికి. మన బ్రతుకు నెమ్మదిగాను సుఖముగాను ఉంటుంది. కనుక ఈ విషయాలన్నిటిలోనూ చక్కని పరిజ్ఞానము కలిగిన వారుగా ఉండి మనుషుల నిమిత్తము, రాజుల నిమిత్తము, అధికారుల నిమిత్తము ప్రార్థన చేయుట ఎలాగో ఎందుకో తెలుసుకున్నవారు గనుక ఇక మీదట ఈ విధముగా ప్రవర్తిస్తూ మనుషులందరూ సత్యమును గూర్చినటువంటి అనుభవజ్ఞానము కలిగి ఉండు నిమిత్తము, రక్షణ పొందు నిమిత్తము దేవుని సువార్త కార్యకలాపాలను ఎలా ప్రజలలోనికి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉండి దేవుని కొరకు బ్రతకాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఆత్మానుసారముగా జీవించుచున్నటువంటి మాకు శరీరపరముగా ఏ విధముగా మేము నడుచుకోవాలో నిర్దేశించారు. హెచ్చరికలతో కూడినటువంటి మీ మాటలను స్వీకరించిన వారమై మా చుట్టూ ఉన్నటువంటి మనుషుల నిమిత్తము మేము ఎటువంటి ఆలోచనను కలిగి ఉండాలో మాకు నేర్పించారు. తండ్రి,
మనుషులందరూ రక్షణ పొంది వారు సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము కలిగిన వారుగా ఉండాలని మీరు కోరుకున్నారు. ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి మేము ఇక మీదట ప్రవర్తించగలుగుటకు సహాయము చేయండి. మీ బిడ్డలందరికీ మీ కృపను, మీ సహాయమును, మీ సత్యమును తోడుగా ఉంచండి. నాయనా, మా చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మేము నివసించుచున్నటువంటి ఈ ప్రాంతములు, వీటన్నిటిని మీ జ్ఞాపకాలలో ఉంచుతూ మేము సంపూర్ణ భక్తిని కాపాడుకుంటూ మాన్యులుగా నివసించు నిమిత్తము మా బ్రతుకు కాలమంతయు నెమ్మదిగాను సుఖముగాను మేము ఆత్మానుసారమైన జీవితమును కలిగి ఉండు నిమిత్తము, మీ చిత్తమును నెరవేర్చు నిమిత్తము నాయన మా చుట్టూ ఉన్నవారిని, అలాగే మమ్మను పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులను, మా మీద ఉన్నటువంటి అధికారులను, వీరందరినీ నాయన మీ జ్ఞాపకాలలో ఉంచుతున్నాము. వీరందరూ సత్యమునకు లోబడేటట్లుగా వారికి అవకాశములు కల్పించమని, అనుకూలతను ఏర్పరచమని మిమ్మల్ని అర్థిస్తున్నాము. వారేమాత్రం లంచగొండులుగా మారకుండా, వారు అవినీతికి పాల్పడకుండా, అక్రమమైనటువంటి క్రియలు వారు చేయకుండా, ప్రజలను చక్కగా పరిపాలించుటకు మీరిచ్చినటువంటి అధికారమును చక్కగా వినియోగించుకొనగలుగుటకు వారికి సహాయము చేయమని నాయన మీ కృపలో వారిని అందరినీ కాపాడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు మనవారు అనే కార్యక్రమం ద్వారా దేవుని విశేషమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమగుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఈ కార్యక్రమం మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు దేవుని వాక్యము చేత దేవుడు మనుషులను రేపుతూనే ఉన్నాడు. మనుషులకు జీవజలముగా దేవుని వాక్యమును అనుగ్రహించి వారి దాహార్తిని తీర్చుచూనే ఉన్నాడు. ఈ విషయాలన్నిటిని గురించిన సమాచారం మీకు తెలియాలంటే తప్పకుండా మా వెబ్సైట్ను దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. మీకు ఎటువంటి ఆత్మీయ సందేహాలున్నా తప్పనిసరిగా వాట్సాప్ ద్వారా మాకు మీ యొక్క సందేహాన్ని తెలియచేయండి. మా వాట్సాప్ నెంబర్ 8978414178. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.